పాపం వల్ల వచ్చు జీతము మరణం. ప్రతి మానవుడు కూడా ఒక దినమందు మరణిస్తారు. అవును కదండి. అయితే ఆలోచన చేసుకుంటే పాపం వల్ల వచ్చే జీతం మరణమే గాని క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. ఏ రీతిగా నిత్య జీవం ఉందని ఆలోచన చేసుకుంటే దేని బిడ్డలారా, ప్రభువు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించారు. ఆయన రక్తాన్ని చిందించి మనందరి కొరకు కూడా మరణించారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మరలా పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి ఒక గొప్ప దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారు. ఈ రీతిగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమైనటువంటి గొప్ప దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారు. పాపం వల్ల వచ్చే జీతం మరణమే గాని ఆయన నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆయన వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో, ఎలాగైతే ప్రభువు యేసు క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అదే రీతిగా ప్రతి మానవుడు కూడా మరణించి మరి తిరిగి లెగిస్తారు. ఎప్పుడంటే ఈ యొక్క లోకము కాదు గాని ఒక లోకం ఉంది, అదే స్వర్గము. ఆ స్వర్గానికి మనం అందరం కూడా చేరాలి.